అందరికీ నమస్కారం. నేను మీ బిసిరెడ్డి. వైఎస్ఆర్సీపీ వాళ్ళని నేరుగా ఒక్కటే ఒక క్వశ్చన్ అడుగుతున్నా. దానికి సూటిగా సమాధానం చెప్పాలా. దమ్ము, ధైర్యం ఉంటే, మీలో నీతి, నిజాయితీ ఉంటే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రాయలసీమ మీద అంత ప్రేమ ఉంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆగిపోయి, అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఆపుంటే 2 సంవత్సరాలు దాదాపుగా 18 నెలల నుంచి ఏం పీకుతున్నారు మీరు? మీరు చేపట్టిన ప్రాజెక్టులో నిజాయితీ ఉంటే, దానికి అన్ని రకాల అనుమతులు ఉంటే, రేవంత్ రెడ్డి గారి మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఆపుంటే 18 నెలలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడు? అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పేంతవరకు మీకు తెలీదా? అంటే మీరు ఈ రాష్ట్రంలో లేరా? జగన్మోహన్ రెడ్డి గారు అంటే పార్ట్ టైం పొలిటీషియన్. ఆయన ఎప్పుడో సంతకాడు వస్తాడు, పొద్దున్నే లేచి వెళ్ళిపోతాడు బెంగళూరుకి. ఇంకా వైఎస్ఆర్సీపీ పేటీఎం కుక్కలన్నీ ఉన్నాయి కదా, ఇంకా పెయిడ్ ఆర్టిస్టులు అందరూ ఉన్నారు కదా, ఇంకా అడపాదడపా కొంతమంది నాయకులు ఉన్నారు కదా. మరి మీరందరూ ఏం చేస్తున్నారు? ప్రాజెక్ట్ ఆగిపోయింది, అది ఒక అడుగు కూడా ముందుకెళ్ళట్లేదు అని చెప్పి మీరు ప్రచారం చేయొచ్చు కదా, ప్రభుత్వాన్ని నిలదీయొచ్చు కదా. ఎందుకు నిలదీయలేదంటే, ప్రజల సొమ్ము అడ్డంగా 5,000 కోట్ల రూపాయలు మింగేశారు. అవసరం లేని చోట ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పెట్టి ఎలాంటి అనుమతులు లేకుండా 4 నెలల కాలంలో 2,700 కోట్ల రూపాయలు మింగేశారు అక్కడ. ఇది వాస్తవం. ఇది ఎక్కడ బయటపడుతుందో అని చెప్పి ఆ అంశాన్ని అసలు తెర మీదకే తీసుకురాలా. చీకట్లో 4 రాళ్ళు వేస్తే ఏదో ఒకటి తగులుకుంటుందిలే అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో దాని గురించి మాట్లాడితే, వాస్తవంగా చెప్పాలంటే కోర్టు స్టే ఇచ్చేసింది, దానికి అనుమతి లేదు, అది కానీ కట్టారంటే సిఎస్ను కూడా తీసుకొని వెళ్ళి బొక్కలో వేసేస్తామని బెదిరించిన తర్వాత ఈ లోపలే ఎంత దొరికితే అంత దూచేసుకొని, వాస్తవంగా కట్టాలి అంటే ఆ ప్రాజెక్టు కాస్ట్ 350 కోట్లు, దాన్ని 500 కోట్లకి టెండర్ వేసుకొని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి దోచిపెట్టి 2,700 కోట్ల రూపాయలకి బిల్లులు నొక్కేసి, అది మర్చిపోయి ఉంటారులే, ప్రభుత్వం మర్చిపోద్ది, ప్రజలు మర్చిపోతారు. ఇప్పుడు అవకాశం దొరికింది కాబట్టి, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు కాబట్టి, మీరు నిర్మించతలపెట్టింది రాయలసీమ ఎత్తిపోతల పథకం. ఆల్రెడీ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఉంది, దాని ద్వారా రోజుకి 8 టీఎంసీలు సరఫరా అవుతుంది. ఆ నీటిని స్టోరేజ్ చేసుకునేదానికి డ్యాములు లేవు, సరైన కాలువలు లేవు, వాటిని నిర్మించండి మహాప్రభు అని చెప్పి రాయలసీమ రైతులు నిట్టి నోరు కొట్టుకుంటుంటే, వాళ్ళ ఈ విజ్ఞప్తిని పట్టించుకోకుండా 5 ఏళ్ళు పెడచెవిని పెట్టి, పని బాట లేకుండా పోతిరెడ్డిపాడుకి 15 కిలోమీటర్ల దూరంలో ఇంకొక లిఫ్ట్ ఇరిగేషన్ కడతారు. అంటే బెల్లం ఎక్కడ ఉంటే అవి నాకడానికి ఈగులు పోయినట్టుగా, ఎక్కడ డబ్బు దోచుకునేదానికి అవకాశం ఉందో దాన్ని క్రియేట్ చేసుకొని దోచుకోవడానికి ప్రయత్నించిన మీరు ఈరోజు రాయలసీమకి చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పడుస్తున్నారా? ఈరోజు వినియోగంలో ఉన్నటువంటి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కూడా రాజారెడ్డో, రాజశేఖర రెడ్డో, జగన్మోహన్ రెడ్డి గారు కాదు తీసుకొచ్చింది. ఆనాడు నందమూరి తారక రామారావు గారు అది బహుళార్థ సాధక ప్రాజెక్టుగా తయారు చేశాడు. ఆయన కేవలం మహారాష్ట్ర 5 టీఎంసీలు, కర్ణాటక 5 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ 5 టీఎంసీలు, మొత్తం 15 టీఎంసీలు నేరుగా అక్కడి నుంచి తీసుకెళ్ళి తమిళనాడుకి ఇవ్వాల్సి ఉంటే, మద్రాసుకి ఇవ్వాల్సి ఉంటే తాగునీటి అవసరాల కోసం దాన్ని ఈయన ఎక్స్పాండ్ చేసి 60 టీఎంసీల వరకు ఇక్కడి నుంచి నీళ్ళు వచ్చే అవకాశం ఉందని చెప్పి ఆనాడే ఆయన డిజైన్ చేస్తే, దానికి రాజశేఖర రెడ్డి అసలుకి ఒక్క తట్ట మట్టి కూడా ఎత్తల. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పనిచేసి దాదాపుగా 45 టీఎంసీలు అక్కడి నుంచి వినియోగించుకుంటున్నారు ఈరోజు. ఇవన్నీ కూడా సెన్సిటివ్ మ్యాటర్స్, కానీ వీటి మీద కూడా రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. 5 ఏళ్ళు అధికారాన్ని నిలగబెట్టి 2020 నవంబర్ నాటికే ఆ ప్రాజెక్టు చూపించి ఎంత దోచుకోవాలంత దోచేసుకొని దొంగకు తేలుగుట్టినట్టుగా కమ్ముగా కూర్చొని మూల కూర్చొని ఈరోజు రాజకీయం చేయడానికి బయటకు వచ్చారు.
వైఎస్ఆర్సీపీ కార్యకర్తలలాగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాయిలో కప్పల్లాగా బతకట్లా. జగన్మోహన్ రెడ్డి గారు ఇది నంది కాదురా పంది అంటే అది పంది అంటారు మీరు, ఇది పంది కాదురా నంది అంటే అది నంది అంటారు మీరు. మీలాగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకా మిమ్మల్ని నమ్మటం లేదు, మీలాగా బతకట్లేదు. ఈరోజు ఆలోచిస్తున్నారు, అక్కడ ఏం జరుగుతుందనేది తెలుసుకుంటున్నారు. పైగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ మీద నిలబడి ఇదంతా జగనన్న కట్టాడని చూపిస్తున్నారు. గేట్లు వేసేస్తున్నారు, నీళ్ళు కింద కుదరట్లేదని చెప్పి ప్రజలకి తప్పుడు సమాచారం ఇస్తున్నారు. అది కేవలం వరద కాలంలో మాత్రమే ఆ గేట్లు ఎత్తారు. అది 30 రోజులు 40 రోజులు ఉంటుంది. మిగతా సమయంలో గేట్లు ఎత్తితే కేసులు వేస్తారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీద. కాబట్టి ప్రజలు కూడా తెలియని వాళ్ళు తెలుసుకోండి దయచేసి. ఇలాంటి తప్పుడు పనులు వైఎస్ఆర్సీపీకి వెన్నతో పెట్టిన విద్య. వాళ్ళ మాటలు నమ్మితే ఒకసారి నట్టేట మునిగాము, మళ్ళీ మునగడానికి దయచేసి రాయలసీమ రైతాంగం సిద్ధపడబాకండి. దయచేసి వాళ్ళ తప్పుడు మాటలు అసలు నమ్మొద్దు. కాలువలు డెవలప్ చేయాలి, రిజర్వాయర్లు పెంచాలి, ప్రతి నీటి బొట్టుని వినియోగించుకోవాలి. దాదాపుగా ఆ 30 రోజులు వరద సమయంలో 90 నుంచి 120 టీఎంసీల వరకు నీళ్లు వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ ఉంది, అక్కడ ఏర్పాట్లు అన్నీ ఉన్నాయి. దానికి తగ్గట్టుగా రిజర్వాయర్లు నిర్మించుకోవాలి, కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు కనీసం తట్ట మట్టి కూడా వేసి ఒక కాలువ కూడా తవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా దాని మీద దృష్టి పెడతాడు. ఆల్రెడీ కుప్పం వరకు నీళ్లు తీసుకోబోతున్నారు. ప్రతి ఎకరాకి నీళ్ళు అందుతాయి, ధైర్యంగా ఉండండి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేసి తీరుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.